విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు బొత్స ఝాన్సీ గారు. ప్రస్తుతం నాతో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా మీరు అన్నట్టుగా బ్యాక్వర్డ్ ఏరియాస్ ని అన్ని డెవలప్ చేసిందా? కేవలం ఉద్దానంకే కాకుండా ఇంక చుట్టుపక్కల ఉండే పక్కనుండే స్టేట్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చి బయటికి కనిపిస్తోంది, వినిపిస్తోంది. బొత్స ఝాన్సీ గారు నాన్ లోకల్ కదా అన్న మాట మాట్లాడుతున్నారు. లోకల్కి నాన్ లోకల్కి తేడా ఏంటి నాకు ఇక్కడ అర్థం కాల. నాన్ లోకల్ అనే వాళ్ళకి అసలు విజయనగరం ఎప్పుడు జిల్లాగా ఏర్పడింది అనేది ముందు తెలుసుకుంటే బాగుంటుంది. బొత్స ఫ్యామిలీ చేసిన అభివృద్ధి ఏమిటి అని అంటే ఏం చెప్పాలి? ఒక యూనిటీ అనే దాన్ని ఈ రోజు మేము తీసుకురాగలిగాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఈ ప్రైవేటైజేషన్ జరిగిందనే మచ్చ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికీ ఉంది. దాన్ని తుడుచుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది, కానీ ఇంకా బురద వేస్తోంది అటు పక్కన ప్రతిపక్షం. ఒకటండి, ఈ రోజు నిజంగా అదే చేస్తుంటే మా ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గారిని ఆ స్టేజ్ లో చూస్తారు అందరూ, బొత్స ఝాన్సీ గారిని ఈ స్టేజ్ లో చూస్తారు. ఈవిడ బొత్స ఝాన్సీ గారు కూడా ఈక్వల్ టు బొత్స సత్యనారాయణ గారు అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ప్రజలు చూసే చూపు బట్టి విధానం బట్టి ఉంటుంది. ఆయన మీ అడుగుదాడల్లో వెళ్తున్నారు, మీరు ఆయన అడుగుదాడల్లో నడుస్తున్నారు. ఇద్దరం ఒకరికొకరు షేర్ చేసుకుంటాం. ఈ రాజకీయ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఏదంటారు? నా రాజకీయంలో నేను ఎదుర్కొన్న సవాల్ అంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి, కానీ కొన్ని సర్వేలు మాత్రం లేదు టీడీపీ గవర్నమెంట్ వస్తుందని అంటున్నారు. మీ అంచనాలు ఏంటి మీకున్న రాజకీయ అనుభవంలో? రాంగ్ ప్రిడిక్షన్. ఈవేళ ప్రధానంగా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఇక్కడికి ఎందుకు తీసుకురావాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ అవసరం ఏముంది? రాజధాని ఎవరు అడిగారు మిమ్మల్ని ఇక్కడ రాజధాని తీసుకురమ్మని? అమరావతి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ రాజధాని పెట్టడం ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం, వాళ్ళు చేయడంలో మేధావులు అందరూ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైజాగ్ మీరు ఎంపీగా ఎన్నుకున్న తర్వాత మీరు తీసుకొచ్చే ప్రత్యేకతలు ఏంటి? దానికి వాటిని విత్ ఇన్ ద టైంలో వచ్చేటట్టుగా చేయాలి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన తర్వాత నమస్తే, నేను మీ కిషోర్. సో ఉత్తరాంధ్ర రాజకీయాలు అంటే మనం ప్రధానంగా గమనించే అంశాలు కొన్ని కుటుంబాలకే పరిమితమైందా అని అనుకుంటాం, కానీ ఉత్తరాంధ్ర అనగానే అటు ఈ 3 జిల్లాల వ్యాప్తంగా ఉన్న రాజకీయాలు చాలా అంటే ఒక రకంగా ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. విశాఖ, విజయనగరం, అదేవిధంగా శ్రీకాకుళం, ఈ 3 జిల్లాల వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంది? విజయనగరం ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు బొత్స ఝాన్సీ గారు. ప్రస్తుతం నాతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. ఏ రకమైన రాజకీయం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా నడుస్తోంది, బొత్స కుటుంబ ప్రాధాన్యత ఏంటి, వాళ్ళ ముద్ర ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా ఆవిడ మాటల్లో విందాం. నమస్తే అండి బొత్స ఝాన్సీ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు వైబ్రెంట్ టీవీకి, ఐ థింక్ నేను అనుకోవటం. సార్ మేడం, ఫస్ట్ క్వశ్చన్, బొత్స కుటుంబం అనేది ఉత్తరాంధ్ర మీద ఎటువంటి ముద్ర వేసింది? ఈవేళ బొత్స అంటే సర్వీస్ అంటే బొత్స అనే విధంగా ఈరోజు ఉత్తరాంధ్రలో ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి అందుబాటులో ఉంటూ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం అనేయండి, ప్రత్యేకంగా ఇండివిజువల్గా వాళ్ళకి హెల్ప్ చేయవలసింది అవనియండి, ముందు స్పందించడం అనేది బొత్స ఫ్యామిలీకి అలవాటు. వీళ్ళ రాజకీయాల్లోనే కాదు, అది సత్యనారాయణ గారికి అలవాట, ఝాన్సీ గారికి అలవాట, కుటుంబం యావత్ కుటుంబం కూడా సర్వీస్ చేయడం అలవాటు. అందులో సత్యనారాయణ గారు నెంబర్ 1 అయితే దాని వెనక ఫాలో అవుతున్న వాళ్ళు మేము కూడా. 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు కదా, సో దాదాపుగా 80% ఆఫ్ ఇది అటెండెన్స్ ఉంది మీకు. దాదాపుగా 486 అంశాలని ప్రస్తావించారని చెప్పి నేను చూస్తే తెలిసింది. సో ఈ అంశాల్లో రాష్ట్ర ప్రాధాన్యతకి సంబంధించి మీరు తీసుకున్న ఎజెండా ఏంటి అక్కడ? ఖచ్చితంగా జాగ్రఫికల్గా ఉన్న చూసుకుంటే ఇది విజయనగరం ఎంపీగా, బొబ్బిలి ఎంపీగా నేను 2 times చేసినప్పుడు, బొబ్బిలి ఎంపీగా చేసేటప్పుడు కూడా ఈ 3 జిల్లాలకు సంబంధించి నేను ఎంపీని. సో ఇక్కడ ఉన్న ఇష్యూస్ కూడా ఇక్కడ DDRs లో కానీ జిల్లా మీటింగ్ లో కానీ ఆ ఇష్యూస్ కూడా చూసి పార్లమెంట్ లో రేస్ చేసేదాన్ని. కేవలం విజయనగరం ఒకటే కాకుండా ఇటు శ్రీకాకుళంకి, విశాఖపట్నం సంబంధించిన అంశాలు కూడా అనేకం
లేవనెత్తి అందులో ప్రధానంగా మనకున్న తీర ప్రాంతం, మైదాన ప్రాంతం, అలాగే మనకున్న హిల్ టాప్ ఏరియా ఏదైతే ఈవేళ ట్రైబల్ బెల్ట్ కూడా ఉంది. సో వీటి మూడిట్లోనే అనుగుణంగా ఈ ప్రాంతాన్ని ఈ రోజు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. వాటిని న్యాచురల్ గా వచ్చిన వాటిని మనం ఈ రోజు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఈ రోజు ఆ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలకి ఈవేళ ప్రత్యేకించి ఆ మూడింటిని డెవలప్ చేసుకుంటే, దాంతోపాటు ఎయిర్వేస్, రైల్వేస్ అన్ని కూడా ఈ ట్రై జంక్షన్ గా ఉండే మన విశాఖపట్నం ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఎప్పుడైతే డెవలప్మెంట్ అంటే ఈ ప్రాంతానికి వస్తుందో ఆటోమేటిక్ గా మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళ ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ రావడానికి. ఉత్తరాంధ్ర మీద ఎందుకని చిన్న చూపు ఉండేది రాజకీయ పార్టీలకి? అది కేవలం ఉత్తరాంధ్రే కాదు, ఆంధ్ర రాష్ట్రాల్లోనే ప్రత్యేకించి జాయింట్ గా ఉండేటప్పుడు ప్రతిదీ కూడా హైదరాబాద్ లో తీసుకెళ్లి పెట్టేవారు. ఆంధ్ర రాష్ట్రానికి కొంత ఉండి చూపించారు. మరి ఆ రోజుల్లో వచ్చిన ఒక్కొక్కరు తీసుకున్న నిర్ణయం, ఆ తీసుకున్న పరిపాలన ఏదైనా ఈ ప్రాంతానికి వెనుకబడతనంతోనే ఉండేది. దాన్ని ప్రత్యేకించి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వారు తీసుకునే దాన్ని బట్టి వీళ్ళు డెవలప్ అయ్యేది. దాంతోపాటు ఇక్కడ నిరక్షరాస్యత ఎక్కువ ఉండేది, ఆర్థిక స్తోమత అంతంత మాత్రం ఉండేవారు. గట్టిగా ఫైట్ చేసి అడిగేవాళ్ళు. సత్యబాబు గారు లాంటి వాళ్ళు ఇప్పుడు తరానికి వచ్చారు. అంతకుముందు ఒకరిద్దరు నాయకులు దీన్ని ఫైట్ చేసేవారు, కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎవరై ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం డెవలప్ కావాలి అనే దాంట్లో దీన్ని తీసుకొచ్చి పెట్టారు. అందులో భాగంగానేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విశాఖ కాబోతోందని చెప్పి మొదట్లో ప్రకటించడం అనేది? అదొక్కటే కాదండి, కేవలం ఈరోజు మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడమే కాదు, ఈరోజు ఏదైతే మీరు నీతి ఆయోగ్ ఈరోజు కేంద్రంలోని మరి ప్లానింగ్ కమిషన్ అది, మరి అటువంటిది కూడా ఈవేళ ఇది గ్రోత్ హబ్ సిటీగా విశాఖపట్నాన్ని ఇచ్చింది. భారతదేశంలో 4 ఇస్తే దాంట్లో వన్ ఆఫ్ ది సిటీగా వైజాగ్ ఇచ్చారు. ఇంకొక సర్వే కూడా ఈ రోజు మరి ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈరోజు విశాఖపట్నం ఆఫ్టర్ ముంబై విశాఖపట్నాన్ని ఇచ్చారు. మరి అటువంటి దాంట్లోని ఇంత ఇంపార్టెన్స్, ఇంత పొటెన్షియాలిటీ, ఇంత దీనికి ఉండేటప్పుడు దీన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంకి ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వంకి పాలిత ప్రాంతాలు ఇవన్నీ కూడా ఏ కాన్స్టిట్యుయెన్సీ ముట్టుకున్నా ఇవాళ కేంద్ర పాలితానికి సంబంధించి ఉంటది. ఆ జాగ్రఫికల్ గా వారు కూడా ఇవాళ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రెండు కలిస్తే కలగలుపు చేస్తే నిజంగా బ్యాక్వర్డ్ ఏరియాస్ ని డెవలప్ చేయడానికి అవుతుంది. కాబట్టి అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా మీరు అన్నట్టుగా బ్యాక్వర్డ్ ఏరియాస్ ని అన్ని డెవలప్ చేసిందా? ఖచ్చితంగా ఎంత గట్టిగా చెప్పగలరు ఆ విషయాన్ని? ఖచ్చితంగా మీరు ఒక్కటి ఇండెక్స్ తీసుకోండి. గత ఉద్యానం పక్కన పెడదాం, మనం ఉద్యానం పక్కన పెడదాం, ఉద్యానం అంశాన్ని పక్కన పెడదాం. అది డెవలప్మెంట్ అని అందరికి తెలిసింది. డెవలప్మెంట్ గా అనగా సీరియస్ కాజ్ కూడా. ఈవేళ ప్రజల్ని వాళ్ళ ప్రాణాలని ప్రొటెక్ట్ చేసింది ఇలా ఉద్యానం ఉంది. మీకు తెలియని విషయం కాదు. దాన్ని ఎంతమంది వచ్చి ఎన్ని సర్వేలు చేసుకుని వెళ్ళిపోవడం, ప్రతి పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టడం. కానీ ఈరోజు మాట చెప్పారు అంటే ఖచ్చితంగా చేసి తీరి ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండి ది బెస్ట్ అక్కడే కేవలం ఉద్యానంకే కాకుండా ఇంక చుట్టుపక్కల ఉండే పక్కనుండే స్టేట్ వాళ్ళు కూడా ఇవాళ వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళే అటువంటి పరిస్థితిని ఈ రోజు కల్పించారు. నాట్ ఓన్లీ దట్, మెడికల్ కాలేజెస్ కూడా ఇవాళ 17 కాలేజీలు, 5 కాలేజీలు అందులో విజయనగరం కాలేజ్ ఇచ్చారు, అలాగే పాడేరుకి ఇచ్చారు. మరి ప్రత్యేకించి శ్రీకాకుళంలో ఆల్రెడీ ఒక గవర్నమెంట్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇవన్నీ కాలేజ్ కూడా మొత్తం 5 కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఇంకొక 7 కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో 11 కాలేజీలు రెడీగా, మొత్తం 17 కాలేజీలు. ఈ మెడికల్ కాలేజీల మంజూరులో మీ పాత్ర ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా ఈ రోజు కాదు, నా బై ఎలక్షన్ లోనే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ఉండేటప్పుడు విజయనగరంలోని మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తాము, ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ కూడా మీకు ఇస్తాము. కెపాసిటీ కూడా కాదు, దాదాపు 550 నుంచి 600 వరకు స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అక్కడి నుంచి బయటకు వచ్చేంత ప్రయత్నం అక్కడి నుంచి జరిగింది. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది. వార్ ఫుట్ లో ఏది చేయాలనుకున్నారు దాన్ని కాలాతీతం కాకుండా 2 సంవత్సరాలు కరోనాతోని అన్ని బ్రేక్ అయినప్పటికి కూడా దాన్ని చాలా ఒక స్ఫూర్తిగా తీసుకుని స్టూడెంట్స్కి అందించాలి ప్రొఫెషనల్ కోర్సెస్ అని. అది పేద వర్గానికి సంబంధించిన
స్టూడెంట్స్ కి ఈ రోజు అందుబాటులో ఉండే విధంగా కూడా ఉండాలనే ఆలోచనతోనే ఈ రోజు మెడికల్ కాలేజ్ లాంటివి మాలాంటి ఎక్కడికో వెళ్ళిపోయి చేసుకొని ఉండి చదువుకోవడానికి పేరెంట్స్ పంపించేవారు కాదు. ఈ రోజు లోకల్లో ఉందని సీట్ రాగానే పిల్లల్ని చదివించుకోవడానికి పంపిస్తున్నారు. దాన్ని కూడా వీళ్ళు చదివించడానికి ముఖ్యమంత్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ తో చదివిస్తున్నారు. అలాంటి మెరిట్ వచ్చే వాళ్ళందరికీ కూడా. సో ఇట్లాంటి ఆపర్చునిటీ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ మీద పడుతుందో, ఎడ్యుకేషన్ లోనే ఎప్పుడైతే ఈ రోజు రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకుని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ గా చేస్తుందో, మెడికల్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈరోజు మొత్తం ఏర్పాటు చేయడంతో పాటు వాటికి కావాల్సిన బిల్డింగ్స్ తో పాటు కరికులమ్స్ తో పాటు అడ్వాన్స్ కోర్సెస్ లాంటివి కూడా ఈరోజు పెట్టి ఇవ్వటం అనేది ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానిలో భాగస్వామిగా ఇది డెవలప్మెంట్ కాదా అని అడుగుతున్నాను. అవును, కరెక్టే, డెవలప్మెంటే కాదనట్ల, కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న మిగతా ప్రాంతాలకు కూడా, నాట్ ఓన్లీ ఉద్దానం, అది జరగట్లేదు అనేది ఇప్పుడు ప్రస్తుతం అటు టీడీపీ మాట్లాడుతున్న పరిస్థితి, ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది మా ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం దక్కట్లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు ఆ విషయంలో? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చేసినప్పుడు ఈ ప్రాంతానికి మరి మాకు దక్కలేదని బాధ ఉండేది. అవును, కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో ఇట్లాంటి డిస్పారిటీస్ ఉండకూడదని ఎక్కడైతే వెనుకబడి ఉన్న ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి సారించి వాటికి కావాల్సినవన్నీ లాంగ్ టర్మ్ విజన్ లో కూడా ఈరోజు ప్రత్యేకంగా తీసుకొని విశాఖపట్నానికి విజన్ విశాఖ అనే దాంట్లో 1,05,000 కోట్లతోని దానికి ఒకటి తయారు చేయడమే కాదు, ఇనిషియేట్ కూడా చేసినవి ఈరోజు ఏదైతే ఉన్నాయో ఈవేళ బీచ్ ఐటీ సర్జ్ లాంటి దాన్ని, దానికి అవసరమైన బిల్డింగ్స్ మధురవాడలోని 2,200 కోట్లతోని దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈవేళ ఆల్రెడీ దానికి స్టార్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఏదైతే అవి తయారవుతాయో వీళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా డైరెక్ట్ గా ఐటీని ఎంచుకొని ఇక్కడ పరిశ్రమలు ఇచ్చే పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికే ఇక్కడ WNS లాంటివి, డాన్స్టార్ లాంటివి, ఆల్రెడీ ఇన్ఫోసిస్ లాంటివి, విప్రో లాంటివి, ఇలాంటివన్నీ కూడా వచ్చున్నాయి. ఇంకా అదాని డేటా సెంటర్, ఫ్లిప్కార్ట్, ఇలాంటివి కూడా ఇంకా రాబోయేది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైజాగ్ మీరు ఎంపీగా ఎన్నుకున్న తర్వాత మీరు తీసుకొచ్చే ప్రత్యేకతలు ఏంటి? దానికి ఖచ్చితంగా వాటిని విత్ ఇన్ ద టైంలో వచ్చేటట్టుగా చేయాలి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని ఫర్దర్ ఫాలో అప్ చేసుకుని విత్ ఇన్ ద టైంలోని వాటిని వచ్చేటట్టుగా మన వంతు ప్రయత్నం చేయాలి. అటు రాష్ట్రం సంబంధించి PPT మోడ్లో అవనివ్వండి, మనం ఇవ్వాల్సిన మన క్లియరెన్స్లు మనం చేయాల్సినవి కూడా వాటిని కూడా వేగవంతం చేయాలి. వారు కూడా సెటప్ చేయడానికి అవసరమయ్యే మౌలిక వసతుల్ని, అందుకే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిది ఉండాలి. భోగాపురాన్ని తీసుకొచ్చి అది కూడా శరవేగంతో పనులు స్టార్ట్ అయినాయి. అలాగే ఈ రోజు అవసరమైన 2006-07 కల్లా కంప్లీట్ అయిపోవాలి. దాన్ని ఒక 3 years స్పాన్ పెట్టారు. ఖచ్చితంగా అది కంప్లీట్ అవుతుంది. అది దాని పనులు మొదలయ్యాయి కాబట్టి. సో అవి కాకుండా మనకి కోస్టల్ బెల్ట్ లో ఈ రోజు సీ పోర్ట్స్ ఇక్కడ గాని, భవన్పాడు గాని, అక్కడ దాన్ని ఏర్పాటు చేయడంతో పాటు గంగవరం పోర్టు ఆల్మోస్ట్ అది రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు వచ్చింది. అది గంగవరం పోర్ట్ అనేది మూలపాడు, అది ఇప్పుడు మనకి శ్రీకాకుళం ఈ బెల్ట్ లోని వస్తుంది అది. సో అది పోర్ట్స్ గాని, అట్లాగే ఇక్కడ మనకు ఫిషింగ్ హార్బర్స్ గాని, జెట్టీస్ లాంటివి గాని 10 ఫిషింగ్ జెట్టీస్ లో, అంటే వారికి ఎవరికైతే మత్స్యకారులకి ఇంకా సేఫెస్ట్ జోన్ గా ఈ రోజు వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి, వారు వృత్తిని ఇంకా పెంచుకోవడానికి అటువంటి ఫిషింగ్ హార్బర్స్ ని వాటిని ఉంచుకోవడానికి మత్స్యకార భరోసా వాళ్ళకి అవన్నీ ఇస్తున్నా. వేరే ఇప్పుడు 10 కొత్తగా ఇంకొక 10ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ మన ప్రతి 40-50 km ఒక దగ్గర ఒక జట్టీస్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. అటువంటివి ఈవేళ మత్స్యకారులకు అందిస్తున్నారు. అలాగే అది ఫిష్ ల్యాండ్ సెంటర్స్ అంటారు మీరు. సో అవి కాకుండా ఇక్కడ కూడాను ప్రత్యేకించి 153 crores తోని కోల్డ్ స్టోరేజ్ అని, ప్లాట్ఫామ్స్ అని, ఫిషింగ్ హార్బర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు ఏషియాలోనే బిగ్గెస్ట్ మాల్ ఇనార్బిట్ మాల్, ఆ మాల్ కూడా శరవేగంతో
ఏషియాలోనే పెద్దది, ఏషియాలోనే పెద్దది అది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు శరవేగంతో అది కడుతున్నారు. అది కూడా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరి అటు కల్పించి ఇవ్వడానికి ఈ రోజు సిద్ధమవుతుంది. ఇవి కాకుండా యూనివర్సిటీస్ ఈ రోజు విజయనగరంలో తీసుకోండి, జేఎన్టీయూ గురజాడ యూనివర్సిటీ ఇచ్చారు. అలాగే గిరిజన యూనివర్సిటీ, ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ వస్తే దానికి అవసరమైన ప్లేస్, దానికి అవసరమైన సైట్, రోడ్స్ అవన్నీ క్లియరెన్స్ అంతా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబట్టే కదా ఇవాళ అది ఎస్టాబ్లిష్ అయింది. మరి అట్లాంటిది పెట్టుకున్నారు. నా టైంలో ఉన్నప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చాను, కేంద్రీయ విద్యాలయాలు లాంటివి తీసుకొచ్చాను, రైల్వే స్టేషన్లు ఎలక్ట్రిఫికేషన్ ఇక్కడ నుంచి వయా విశాఖపట్నం టు విజయనగరం వయా రాయగడ రాయ్పూర్ వరకు విశాఖపట్నం నుంచి అక్కడ మాట్లాడి, విశాఖపట్నం నుంచి రైల్వే జోన్ ఎలక్ట్రికల్ లైన్, రైల్వే జోన్ గురించి నేను మాట్లాడాను. రైల్వే జోన్ సంబంధించి సార్థకత చేకూర్చుకో రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడితే వచ్చిన ప్రభుత్వం కంటి తుడుపుగా ఈ రోజు రైల్వే జోన్ ఇచ్చాము అని చెప్పని కేవలం జోనల్ ఆఫీస్ సంబంధించిన ప్రాంతాన్ని తీసుకొచ్చి మీకు ఇచ్చింది. జోనల్ ఆఫీస్ సంబంధించిన ఏరియానే మునమని చెప్పి దానికి అన్నారు. నా టర్మ్ లో నాకు మధ్యలో నేను 2 టైమ్స్ చేశాను. అక్కడ నుంచి నేను 2014-15 వరకు, 15 నుంచి మళ్ళా ఈ టర్మ్ వరకు నేను పదవికైతే నేను దూరంగా ఉన్నాను కానీ సర్వీస్కి ఎప్పుడు దూరం లేను, ప్రజలతోనే మమేకమై ఉన్నాను. అప్పుడు కూడా నేను 2-3 సార్లు నేను రాయటం చెప్పడం కూడా జరిగింది. ఏదైతే రైల్వే జోన్ ఇస్తున్నారో కేకే లైన్ తో కలిపింది, వాల్టేర్ డివిజన్ తో కలిపింది, మాకు ఏర్పాటు చేయండి. ఈ ప్రాంతానికి మిగిలిన ప్రాంతాలు, నేను రైల్వే కమిటీలో ఉండేదాన్ని, ఆ కమిటీలో స్టాండింగ్ కమిటీలో ఉండేదాన్ని, నేను చాలా ప్రాంతాలు చూశాను. మనకంటే తక్కువ ఈవేళ ఏమి వాళ్ళకి పొటెన్షియాలిటీ లేని వాటి దగ్గర కూడాను ఈవేళ వ్యాగన్ను అయితే ఏవైతే కోచెస్ అట్లాగే 99.5% హామీలు అమలు చేశామని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైల్వే జోన్ విషయంలో మాత్రం వెనకడుగు వేసిందని కనిపిస్తోంది. రైల్వే జోన్ దాన్ని సాధించుకునే విషయంలో వెనకడుగు వేసింది. రైల్వే జోన్ అనేది ఇవాళ కేంద్రం సంబంధించింది. 22 మంది ఎంపీలు ఉన్నా కూడా సాధించలేక, అవును, సవతి ప్రేమ చూపించినట్టుగా అప్పుడు కూడా చేశారు వాళ్ళు. ఆ టైంలో కూడా వాళ్ళు అలా కలిసే పోటీ చేశారు. మొదలై బయటకు వస్తున్నారు. అప్పుడు కూటమి ఈ కూటమే చేశారు. కూటమిలో చేసిన తర్వాత వాళ్ళు ఏం సాధించుకొని వచ్చారు? చాలా క్లోజ్ అనుకున్న వాళ్ళు ఏం సాధించుకొని వచ్చారు? ప్రత్యేక హోదా కాంటూ ప్రత్యేక ప్యాకేజ్ తో వచ్చారు కానీ ఏం సాధించలేకపోయారు. దీన్ని మళ్ళా జోన్ కావాలని పోరాడి, ప్రతిపక్షంగా ఉండి పోరాడి జోన్ కోసం వీళ్ళు పట్టుకొని సాధించి ఎన్నికల ముందు వీళ్ళు కంటి తిరుపుగా మీకు జోన్ ఇస్తామని కేవలం జోనల్ ఆఫీస్ తో ఇచ్చి సరిపెట్టుకొని మీకు జోన్ ఇచ్చేసామని అంటే ఏ విధంగా అవుతుంది? నా ఉద్దేశం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో అవసరమైన రైల్వే అసెట్స్ ఉన్నాయి, ఏదైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ ఉన్నాయో వాటిలో ఇక్కడ మనకు స్టీల్ ప్లాంట్ ఉంది, ఇంకా అదర్ మెటీరియల్స్ ఉన్నాయి, వాటర్ సోర్స్ ఉంది. ఖచ్చితంగా ఈరోజు అట్లాంటి వీల్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ, లోకోమోటో ఏదో ఒక దాన్ని ఇక్కడ ఇస్తే ఉద్యోగ ఉపాధితో పాటు రైల్వే కూడా రెవెన్యూ పెరుగుతుంది. అటువంటి దాన్ని ఇక్కడ మనమని చెప్తాను అడుగుతున్నాం. అలాగే ఫ్రైట్ కారిడార్ కూడా పెరుగుతుంది. కేకే లైన్ దాంతో కలిపి అటువంటిది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అత్యధిక రెవెన్యూ కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది. అటువంటి రెవెన్యూ వెళ్తుంది, దానికి ప్రాధాన్యత మీరు ఇవ్వాలని నేను అడుగుతున్నాను. ఈవేళ ఉత్తర భారతంలో అనేక రకాలమైన ఇచ్చి ఉన్నారు. ఇవాళ దక్షిణ భారతంలో గట్టిగా చెప్పుకోవాలంటే ఈ మా విశాఖపట్నం అన్నిటికంటే ఎక్కువ రెవెన్యూ ఇస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన దాన్ని మీరు ప్రత్యేక దృష్టితో చూసి వీటిలో ఇవ్వాలని డిమాండ్ చేసిన దాన్ని. విజయనగరం నుంచి మీరు విశాఖకి రావటం మీరు అడిగిందా లేకపోతే అధిష్టానం మీకు చెప్పిందా? మా అధిష్టానం నిర్ణయించింది. అధిష్టానం ఏది చెప్పినా, ఎప్పుడు ఏది చేయమన్నా దాన్ని శిరసావహించడం. 7 నియోజకవర్గాలు మీ చేతిలో ఉన్నాయని అనుకుంటున్నారా మొత్తం అంతా? ఖచ్చితంగా 100% ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు ఏమి ఇచ్చిందో ఆ అజెండాని ఈవేళ 90% వరకు పూర్తి చేసిన కార్యక్రమాలు ఇవాళ ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఎక్కడ చూడండి ఇవాళ విలేజ్ లో కానీ వార్డ్స్ లో కానీ ఇవాళ వార్డు సచివాలయాలు, అలాగే స్కూల్స్, మీరు నాడు నేడులో స్కూల్స్
ప్రతి చోట అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చేసుకురావాలి, ఎక్కడో పైన చేసి సున్నం వేసామని కాదు. కానీ అర్బన్ ఓటర్లు కొంత ఆ విషయం మీద కొంచెం అర్బన్ ఓటర్స్ అంతకన్నా విజ్ఞానవంతులు, తెలివైన వారు, అన్ని చేసుకున్న ఓటర్స్ రాజధాని కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా కావాలని కోరుకుంటున్నారు. ఏంటిట దానివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటని అనుకుంటున్నారు? ఈ రోజు డెవలప్మెంట్ జరుగుతుందండి. క్యాపిటల్ మీరు ఢిల్లీ క్యాపిటల్ అంటే ఏం జరిగింది, హైదరాబాద్ క్యాపిటల్ అంటే ఏం జరిగింది, వేరే మనం తీసుకొస్తే చెన్నై, ముంబై క్యాపిటల్స్ అంటే ఏం జరుగుతున్నాయి? ఈ రోజు వాటిలో కావలసిన అన్ని విధాల మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు ఇండస్ట్రీ అనేది వస్తుంది. ఇండస్ట్రీ రావటం గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా వస్తారు, దానివల్ల కంపెనీస్ వస్తాయి, వీళ్ళు ఉద్యోగాలు వస్తాయి. మనమే కాకుండా చుట్టుపక్కల స్టేట్ల వాళ్ళు కూడా, మన పిల్లలు మైగ్రేట్ అవ్వకుండా అక్కడి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ అవుతుంది. అలాగే మా ఆంధ్ర యూనివర్సిటీని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా ఇవ్వాలని డిమాండ్ చేశాను. ఐఐఎం లాంటివి తీసుకురావాలని ఆ రోజే గట్టిగా పెట్టి చెప్పిన దానికి ఈ రోజు దానికి అవసరమైన ల్యాండ్ అవన్నీ కూడా ఇచ్చి 450 కోట్లతో వీళ్ళ గంభీరంలోని ఐఐఎం లాంటిది కూడా స్టార్ట్ అయింది. చెప్తున్నాను ఇవన్నీ వెంటనే దాన్ని ఏదైతే మనం గట్టిగా రేజ్ చేసి ప్లానింగ్ కమిషన్ లో పెట్టి దాన్ని ఫర్దర్ ఫాలో అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ ఉంది కాబట్టి వాటన్నిటిని ఇవాళ ఖచ్చితంగా ఇవాళ డిమాండ్ చేసి మాకు కావాలని మా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, మా ఎంపీలు కానీ మళ్ళీ దాన్ని మీరేమో అభివృద్ధి చూపించామని అంటున్నారు. కానీ మీ ప్రత్యర్థి భరత్ గారేమో కాదు, అభివృద్ధి కాదు, కావాల్సింది ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎదుగుదల మాకు కనిపించాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే అధికారంలోకి వచ్చిందో ఆ 2 హర్డిల్స్ ని ఇక్కడ సాధించలేకపోయారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము అన్ని సాధించుకొచ్చామని చెప్పి, ప్రగతి చూపించామని చెప్పి మీరు చెప్తున్నారు. ప్రజలు ఏ రకంగా బేరీజ్ వేసుకోవాలి ఈ విషయాన్ని? ఒక విషయం అండి, మీరు అడిగిన మంచి క్వశ్చన్ అడిగారు. అసలు ఏదైతే ఈరోజు ఏ విధంగా అండి మనం చూస్తాం, జీడిపిలో కానీ, మనం తీసుకున్న అప్పుల్లో కానీ, మనం తీసుకున్న డెవలప్మెంట్ లో కానీ, ఇవన్నీ చూస్తేనే కదా మన ఈ గ్రోత్ ఇండెక్స్ ఏ విధంగా పెరిగిందనే దాంట్లో కూడా కదా మన సిటీ కూడా ఏ ప్లేస్ లో ఉండేదని దీన్ని బట్టే కదా మనకు తీసుకొచ్చి పడతారు. సో దాంట్లో వారు తీసుకొచ్చినప్పుడు 22% అప్పులంటే 22% అప్పులు తీసుకొచ్చారు. ఏ కార్యక్రమం, ఇన్ని కార్యక్రమాలు చెప్పిన దాంట్లో ఒక్కటంటే ఒకటి ఈ రోజు మేము చేసి చూపించామని చెప్పమనండి. వాళ్ళు చేసిందని చేసిందాన్ని విమర్శిస్తున్నారు. అది అందుకే నేను చెప్తున్నాను, నేను క్వశ్చన్ వేస్తున్నాను. మీరు వెళ్ళినప్పుడు అడగండి నా ప్రత్యర్థిని. ఈ రోజు 11% అప్పు మాత్రమే తీసుకున్నాం. అది మేము చెప్పిన సాక్షాత్ నిర్మలా సీతారామన్ గారే చెప్పినది. ఈ రోజు FRMBలోని దానిలో సంబంధించి ఏదైతే ఉందో నిబంధనలకు అనుగుణంగానే తీసుకున్నారని అన్నారు. తీసుకుని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వెళ్ళింది. ఆ రోజు తీసుకునే దానికి ఈ రోజు తీసుకునే దానికి 60% ఉంటే 20% వరకు వేళ తీసుకొని ఈ రోజు లోబడే వెళ్ళిందని చెప్పేసి దాన్ని ఈ రోజు స్పష్టం చేశారు. ఈ రోజు గ్రోత్ ఇండెక్స్ లో కూడా ఈ రోజు ఆ విధంగా చూసుకుంటే 9th ఈ రోజు ప్లేస్ లోని ఈవేళ విశాఖపట్నం వచ్చింది. ఆ రోజు ఎందుకు రాలేకపోయింది, ఈ రోజు ఎందుకు చూపిస్తున్నారు? ఇవే కనిపించా గ్రోత్ కదా, ఇవాళ చాలా విజ్ఞానవంతులు, చాలా మేధావులు కదా, మరి మేధావులకి ఇవన్నీ కనిపించవా? మామూలు ప్రజలకు మైండ్ గేమ్ ఆడడానికి మీ ప్రజ్ఞతో చూపిస్తున్నారా? ఒకసారి నేను అడుగుతున్నాను, వీటిని అడగండి ప్రత్యర్థిని. ఆ విధంగా ఏమి చేశారు, మీ కాలంలో ఏం చేశారు, ఎంత వచ్చింది, అప్పులు తీసుకుని దేని పెట్టారు, కార్యకర్తలకి నాయకులకి పంచుకోవడం తప్పితే వాళ్ళు ఏదైనా ఈ ప్రజలకి చేసామని చెప్పమనండి. అవినీతిమయం లేకుండా నీతివంతంగా పాలన ఇచ్చామని చెప్పమనండి. ఇవాళ సచివాలయాలు, రైతు భరోసాలు, ఇవాళ వెల్నెస్ సెంటర్లు, ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు ఏమైనా తీసుకురాగలిగారా? ఇవన్నీ ఒకసారి అడగండి. వాళ్ళు ఏం చెప్పడం కాదు, ప్రధానంగా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఇక్కడ ఎందుకు తీసుకురావాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. అవునండి, ఇక్కడ అవసరం ఏముంది? రాజధాని ఎవరు అడిగారు మిమ్మల్ని ఇక్కడ రాజధాని తీసుకురమ్మని? అమరావతి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ రాజధాని పెట్టడం ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అమరావతి ఒప్పుకొని ఎవరు ఒప్పుకున్నారు? ఇప్పుడు ఎందుకు మనం రాష్ట్ర విభజన జరిగింది? అవును, అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అలాగే చెప్తారులేండి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం వాళ్ళు చేయడంలో మేధావులు వాళ్ళందరూ కూడా. వాళ్ళకు ఉన్న ఛానల్స్ అవనివ్వండి, వాళ్ళకు ఉండే ప్రెస్ అవనివ్వండి, అందరూ కూడా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లేనిది ఉంది 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 అంటే ప్రజలు అదే నమ్మే రకంగా ప్రజల్ని ఈ విధంగా మాట్లాడే
ఆలోచించేలాగా చెప్పిస్తే అవుతుంది అనే ఫీలింగ్ లో ఉన్నారు. అంత అమాయకులు కాదు ప్రజలు. అందరూ కూడా అన్ని విధాలుగా తెలుసుకునేవారు, అవేర్నెస్ ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా విజ్ఞానవంతులు, దీని గురించి 1-4 సార్లు చూసుకునే వాళ్ళు. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో వాటన్నిటిని కూడా తిప్పికొట్టే రోజు రేపు ఎన్నికల రోజు తెలుస్తుంది. ఈ రోజు ఏదైనా చేస్తే, ఏదైనా మాట్లాడినప్పుడు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడారు. ప్రతిపక్షం కూడా ప్రజాపక్షాన్ని నుండి ప్రజలకు కావాల్సిన ఏదైనా చెయ్యగలిగాము, చెయ్యాలి అనే ఆలోచనతో ఉండాలి. సింపతి ఓట్లు నన్ను గెలిపిస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు. పోనా భ్రమలో ఉండమనండి. అంటే ఏ సింపతి, ఏ రకమైన సింపతి అని మీ ఉద్దేశం? అదే మరి ఆయన విజ్ఞానంకే వదిలేశాను. ఇవన్నీ ప్రజలకి ఇన్ని చేసి అవన్నీ చేస్తున్నారు కదా మేధావులు, వారి పార్టీ అధ్యక్షులు 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అన్ని చేస్తున్నారు కదా, ప్రజలకు ఇచ్చిన అజెండా అంతా ఫుల్ఫిల్ చేస్తారు కదా 660 అంశాలను. మరి అందుకనే అవన్నీ కలిపి చేసేస్తారని భ్రమలో ఉన్నారు. 660 ఇంకా ఎక్కువే ఉన్నాయి, కానీ ఎక్కడ కనిపించట్లేదు కదా. అది ఒక్కటంటే 1 ఇవాళ అది మీరు ప్రజలు మీరు అడగండి, అమ్మా నీకు పెన్షన్ వస్తుందా, లేకపోతే పెన్షన్ ఒకటే అని కాదు, నీ పిల్లలు ఎవరు చదువుకుంటున్నారా. ఇవాళ ఆరోగ్యశ్రీ దాన్ని 5 లక్షలు ఉండేదాన్ని ఈ రోజు దాన్ని 25 లక్షలు ఫ్యామిలీకి ఇచ్చారు. ఒక్కసారి కాదు 3 సార్లు ఆపరేషన్ అయినా ఈ రోజు. అటువంటి కరోనా కష్టకాలంలో కూడా ఈ రోజు దాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చి ఎంతమందో జీవితాలను కాపాడారు. అంటే ఇవన్నీ మనం కాదు, సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మోడీ గారే ఈ రోజు ఎప్రిషియేట్ చేశారు. ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారని వాళ్ళ టీంలు పంపించారు. అది కదండి ముఖ్యమంత్రి గారు ఒక కమిట్మెంట్ ఉందంటే, ఇవాళ నా ప్రజల వల్ల నేనున్నాను, నా వల్ల ప్రజలు ఇవాళ నేను చెయ్యాలి అనే ఆలోచనతో ఉన్న మనిషి. మీకు అర్బన్ ఓటర్లు బాగా ప్రాధాన్యత ఇస్తారనుకుంటున్నారా? గ్రామ స్థాయిలో ఉన్న ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారు? ఖచ్చితంగా అందరూ కూడా ఇవాళ, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ జరిగిన డెవలప్మెంట్ గ్రామ స్థాయిలో జరిగినాయి, గ్రామ స్థాయిలో కాదు పట్టణ స్థాయిలో కూడా జరిగినాయి. ఈ రోజు ఒక బీచ్ ఉండేది, వీళ్ళు 10 బీచ్ల కింద విశాఖపట్నం. డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం ఈ రోజు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ అయ్యి వెళ్తున్నది. ప్రతి సెంటర్ కూడా ఒక సుందరీకరణంగా ఈరోజు తీసుకురావాలని. ఈవేళ టూరిజం కాన్సెప్ట్ లో కూడా ఈవేళ బీచ్ టూరిజం, ఈకో టూరిజం, టెంపుల్ టూరిజం, మెడికో టూరిజం, ఇట్లాగా హోటల్ టూరిజం, ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ ఉపాధి అవకాశాలకి మళ్ళా మన సంస్కృతి సాంప్రదాయాలు తీసుకెళ్ళడం ఒకటే కాకుండా సందర్శకులకి ఆహ్లాదకరంగా ఉంచడమే కాకుండా ఇవాళ చాలా మందికి ఉపాధి అవకాశం, రెవెన్యూ ఇండెక్స్ ఇవాళ పెరిగిందంటే ఏ విధంగా పెరుగుతుంది, అటువంటివన్నీ తీసుకురావడం. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు మత్స్య సంపద మీద ఆగ్రో బేస్డ్ ఇవన్నీ ఈరోజు అటువంటి ఉత్పత్తులతోనే ఈ రోజు తీర ప్రాంతంలో ఎక్కువగా ఉన్నదంతా కూడా మత్స్య సంపదతోని ఉన్నది. ఈ రోజు అదనంగా దాని వల్ల ఇంకా 10% జీడిపిలోని ఈ రోజు 10% అడిషనల్ గా ఈ రోజు ప్రధానంగా కనిపిస్తున్నది ఈ రోజు మత్స్య సంపదతోని. అటువంటి వాటికి వీళ్ళు ఇంకా ఈ రోజు వాళ్ళకి ఇచ్చిన సబ్సిడీస్ దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీల దగ్గర నుంచి అన్ని కూడా ప్రతిది కూడా ఈ రోజు గవర్నమెంట్ గతంలో చేసిన వాటికంటే ఈ రోజు దానికి డబ్బులు ఇవాళ చేసి ఇవాళ మత్స్యకారులను కూడా ఇవాళ ఆదుకునే కార్యక్రమం. ఏదైనా వస్తే దానికి ఇంకా చేయాల్సిన ఉన్నాయి, చేయడానికి కూడా ఇవాళ ప్రభుత్వం మళ్ళీ ప్రజల అవకాశం ఇస్తే దాని పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ అందించడానికి ఇవాళ మా పార్టీ, మా నాయకులు, మా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. మీరు దీన్ని నెగిటివ్ క్వశ్చన్ అనుకున్నా, పాజిటివ్ క్వశ్చన్ అనుకున్నా, నేను ఒకటి అడుగుతా. బొత్స ఫ్యామిలీ మీద ఉత్తరాంధ్ర మార్క్ అనేది ఉంది, ఆ మార్క్ ఏంటి? మేమందరం కమిటెడ్గా ఎక్కడికి ఎవరు ఇచ్చినా, ఏ మాట అన్నా, ఏ కష్టం ఉన్నా ఉంటామని మొదటే చెప్పాను నేను. అదే కాకుండా ప్రజలతో నీవేళ ప్రజలు వాళ్ళ మధ్యలో ఉండి, ప్రజలు మనుషుల కింద నుంచి వచ్చిన మనుషులుగానే మేము వాళ్ళతో కలిసిమెలిసి ఉండి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాళ్ళకి ఏ కష్టం ఉన్నా మేము ఉంటామన్నదే ఈరోజు వస్తా మార్కు. ఆ మాట చిన్నోడవని పెద్దోడవని దాన్ని ఖచ్చితంగా మీరు ఎలాగనుకోండి, ఇవాళ ఉత్తరాంధ్రలోనే ఉన్నామంటే ఆ ఒక మాట ఉత్తరాంధ్ర అనగానే బొస్తనే కనిపిస్తారు. ఆ విధంగా మమేకమైనది. ఇక్కడ కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు మేమన్నిటికీ అతీతంగా ఈరోజు కష్టం ఉందంటే ఆ పక్క నిలబడ్డే మా అలవాటు. అదే మా ఫ్యామిలీలో ఉన్న అందరం కూడా యూనిటీగా. అంటే మీ కులంకి సంబంధించిన వాళ్ళు కూడా మీకు ఓట్లు వేస్తారా, వెయ్యరనే మీ ఆలోచన? మా కులం కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు అట్టడుగున్న బడుగు బలహీన వర్గాలన్నిటికీ కూడా ఈ రోజు ప్రత్యేకించి
అంతేకాకుండా ఈవేళ ఆర్థికంగా వెనకబడి ఉన్న అగ్రకులాలు సైతం కష్టం ఉంది అంటే ఈ రోజు నేనున్నానని పక్క నిలబడే వ్యక్తులు. ఓకే, ఆ విధంగా ఉండి ఈ రోజు పార్టీలకి ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా ఈ రోజు ఏ కార్యక్రమం చేసినా మేము చేసుకుని వెళ్తాం. దానికి ఒకసారి రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు ఒకసారి సొంత పార్టీ నుంచి కూడా సభ్యులు అడగొచ్చు. అడిగితే వాళ్ళ కష్టంతో ఉండి మన ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే దాన్ని ఈవేళ కాదు, నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్నప్పటి నుంచే చేసేదాన్ని. నేను క్వశ్చన్ అడిగానంటే తెన్నేటి విశ్వనాథం గారు అనంటే స్టీల్ ప్లాంట్ గుర్తుకొస్తుంది, ద్రోణంరాజు సత్యనారాయణ గారు అంటే టౌన్షిప్స్, శాటిలైట్ టౌన్షిప్స్ గుర్తుకొస్తాయి, ఎంవిపి కాలనీ ఇట్లాంటివి గుర్తుకొస్తాయి. సో విశాఖకి బొత్స ఫ్యామిలీ చేసిన అభివృద్ధి ఏమిటి అని అంటే ఏం చెప్పాలి? మీరు అదే అంటున్నాను కదా, ఒక యూనిటీ అనే దాన్ని ఈ రోజు మేము తీసుకురాగలిగాం, అన్నిటిని కూడా ఒక తాటి మీద తీసుకురాగలిగాం. ఒక అన్ని మతాలకి కులాలకి పార్టీలకి అతీతంగా అందరూ కష్టపడి ఒక మాట మీద ఉండి ఏదైనా సాధించుకొని రావాలనే ఒక ఆలోచన తీసుకురాగలిగాం. అది ఈ రోజు ఒకప్పుడు కులంతో పాటుగా మహిళా ఓటర్లు కూడా మీ వైపు వస్తారని మీరు భావిస్తున్నారు. మీరు ప్రజలకు వెళ్తే వాళ్ళలో రియాక్షన్ ఎట్లా కనిపిస్తుంది అసలు? ఖచ్చితంగా ఒక మహిళ ఉండి ఈవేళ మహిళలందరికీ యాక్సెసిబిలిటీగా ఉంటారు. ఎలాగూ సోదరులకి అందరికీ ఎలాగో ఉంటాను, కానీ మహిళ నేరుగా వచ్చి చెప్పుకోవాలంటే ఆమెకుంటే కొంత నూన్యత వెనక్కి లాగుతా ఉంటారు. కానీ ఈరోజు అక్కడ ఝాన్సీకి ఉంది, వెళ్ళాలి చెప్పుకోవచ్చు ఈరోజు అనే దాన్ని. ఈరోజు వాళ్ళకి ఎనీ టైం ఏ కష్టం ఉన్నా నా ఫోన్ కూడా ఎప్పుడు ఆన్ అయ్యే ఉంటది, ఎప్పుడు ఆపడం తెలియదు. ఏ కష్టం వచ్చినా వెంటనే తీసి వాళ్ళకి అర్ధరాత్రి అయినా వాళ్ళకి హెల్ప్ చేయడం అని అలవాటు. ఆ విధంగానే ఈరోజు మహిళకి అవకాశం ఇస్తే ఇంకా మనకు మంచి జరుగుతుంది, మనం చెప్పి చేసుకోవచ్చు అనే అలవాటు. మహిళా ఓటర్లను ఒడిసి పట్టుకుంటున్నారా? ఒడిసి పట్టుకోక్కర్లేదు, తప్పకుండా వారే ఒక స్నేహపూర్వకంగా ఒక అవకాశం ఇద్దామని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు 7 నియోజకవర్గాలకి సంబంధించి మీతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు మీకు బాగా సహకరిస్తారని మీరు భావిస్తున్నారా? మీరు వాళ్ళకి ప్లస్ అవుతారా, వాళ్ళు మీకు ప్లస్ అవుతారా? ఇక్కడ ఎవరికెవరు ప్లస్ అవ్వాల్సిన అవసరం లేదా? ఈ రోజు ఎందుకంటే మా నాయకుడు మా చేసిన కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మేము ఉంటున్నవి, ప్రభుత్వం తీసుకున్నవి, ప్రజలకు ఇవాళ మమేకమే నేరుగా ఇవాళ అందిస్తున్న కార్యక్రమాలు ఖచ్చితంగా అలాంటివి రావాలి. ఎక్కడికో వెళ్ళి చేసుకునే పరిస్థితులు రాకూడదు. ఈవేళ ప్రత్యేకించి ఇక్కడ పరిపాలన రాజధానిగా వస్తే ఎక్కడికో దూరంగా వెళ్ళకుండా ఇక్కడే దగ్గరుండి చేసుకోవచ్చు. ఇవాళ అన్ని యాక్సెసిబిలిటీ ఉన్నాయి, మనకి ట్రైన్స్ ఉన్నాయి, అలాగే ఫ్లైట్స్ ఉన్నాయి, బస్సెస్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి. అందుకని ఇలాంటి ఉన్నది కావాలి. అమరావతి దగ్గరికి మీరు అడిగారు, అమరావతి చక్కగా అన్నపూర్ణ రాష్ట్రం అనే దాన్ని 3 పంటలు పండే అటువంటి దాన్ని కోట్లాది రూపాయలు ఉన్న రైతుల దగ్గర నుంచి లాక్కొని బీడు భూములుగా మార్చి ఈ రోజు ఎన్విరాన్మెంట్ లో దెబ్బతీసిన విధంగా అక్కడ ఉంది. మిగిలిన యాక్సెసిబిలిటీ ఎక్కడున్నాయి? ఓకే, మరి అట్లాంటి దాన్ని ఈ రోజు మన సింగపూర్ బందర్ పోర్ట్ ఉంది, ఎంత దూరంలో ఉన్నాయి? 60 కిలోమీటర్లు, ఇది ఒక 30 కిలోమీటర్లు ఎంత దూరంలో ఉన్నాయి? ఏదైనా విశాఖపట్నం తూర్పు నావిక దళం, ఈ రోజు షిప్ యార్డ్ ఉంది, నేవీ ఉంది, ఈ రోజు బిహెచ్ఎల్ ఉంది. అంటే మీరు ఒక్కసారి ఈ రైల్వే దీన్ని తీసుకొస్తే అమరావతి లూప్ లైన్, ఇది ట్రై జంక్షన్, ఇది ట్రై స్టేట్ జంక్షన్, ఇది ఇక్కడ నుంచి వెళ్ళేది ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలాగే మధ్యప్రదేశ్, మన ఏపీ, వెస్ట్ బెంగాల్, 5 స్టేట్స్ ఇక్కడ. ఇట్లాంటివి కదా కావాల్సినవి. ఏవో లూప్ లైన్ లో మేము పెట్టాము, ఆర్టిఫిషియల్ గా చేసాము. విస్తృత ప్రయోజనాలు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు కానీ దేశ ప్రయోజనాలు కానీ ఏదైనా ప్రజలకు విస్తృత ప్రయోజనాల దృష్టిలో ఆలోచన చేసి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ఈ రోజు పెడితే ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉండడం కాకుండా ఈవేళ మనకి గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఈరోజు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ చేస్తారు. ఇవాళ అరలవలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అక్కడ ఉన్నాయంటే ఈ 3 రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రమే కాదు, అది మనకు రెవెన్యూ పెంచట్లేదా, మనకి రావట్లేదా? అవన్నీ మనకి ఎక్స్ట్రా కదా వచ్చినవి. ఉపాధి ఈరోజు. కానీ మేడం ఇక్కడ ఒక చిన్న అంశం బయటికి కనిపిస్తోంది, వినిపిస్తోంది. బొత్స ఝాన్సీ గారు నాన్ లోకల్ కదా అన్న మాట మాట్లాడుతున్నారు. లోకల్ కి నాన్ లోకల్ కి తేడా ఏంటి నాకు ఇక్కడ అర్థం కాల. ఇక్కడ ఎందుకు ఆ మాట బయటికి ప్రస్తావిస్తున్నారో తెలియట్లేదు. అది అసలు నాన్ లోకల్ అనే వాళ్ళకి అసలు విజయనగరం ఎప్పుడు జిల్లాగా ఏర్పడింది అనేది ముందు తెలుసుకుంటే బాగుంటది. నేను నా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నేను చదువుకోవటం విశాఖపట్నంలోనే. నా పేరెంట్స్ ఉన్నది
మా నాన్నగారు మధ్య రామారావు గారు పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు. ఆయన నా పేరెంట్స్ ఉన్నది శ్రీహరిపురంలో ఉండేవారు. అలాగే మేము చదువుకునే టైంలో నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేసేవారు. నేను ఇక్కడ డాబా గార్డెన్స్ లోని ఎక్కడ కమలానగర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో నేను చేశాను. నా పిల్లలు ఇక్కడే పుట్టారు, నా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళు చిన్నప్పుడు చైల్డ్హుడ్ కూడా ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళు మెడిసిన్ కూడా ఇక్కడే చేసింది నా పాప. నా పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఈ రోజు పెళ్ళయి నేను మా వెళ్ళాను. అదే మరి వాళ్ళు ఎక్కడ పుట్టారో ఎక్కడి నుంచి వచ్చారని ముందు ఇలా వేనైతే చూపెట్టేవాళ్ళు 4,000 నీ వైపు చూపిస్తే ఆ 4,000 లెక్క పెట్టి ముందు సమాధానం తెలుసుకుని అప్పుడు ఇవేం చూపించమనండి. ఎవరు స్థానికులో ఎవరు మరి స్థానికేతరులో అనేది మీకు సమాధానం దొరుకుతుంది. ఈ రోజు ఏదో బిజినెస్ల కోసం లేకపోతే దీనికోసం వచ్చి ఇక్కడ కాంట్రాక్టుల కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఈ రోజు వాళ్ళేమో స్థానికులు అంటున్నారు. ఇక్కడ పుట్టి పెరిగి చదువుకొని ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడ బంధుజనాలతో అందరూ ఉండి ఇక్కడ స్నేహితులతో ఉండి ఇక్కడ ఉండే వాళ్ళకి ఈ రోజు వచ్చి ప్రత్యేకంగా స్థానికేతరులు అంటున్నారు. ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది ధర్మో ఏది అధర్మో వీళ్ళు ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా చెప్తారు. ఒకటి ఇంకొక విషయం, కాంట్రాక్ట్ లో పలుకుబడి అంటే ఒక విషయం గుర్తొస్తుంది. గతంలో ఉన్న సుబ్బరామరెడ్డి గారు ఎంపీ, గతంలో పురంధేశ్వరి గారు ఎంపీ, వాళ్ళు ఢిల్లీలో ఉండేవారు. ఢిల్లీలోనే మొత్తం అంతా చక్రం తిప్పేవారు. ఇక్కడ ఏదైనా ఉంటే కొంచెం అక్కడి నుంచి లాబింగ్లు అనేది జరిగేవి. సో రేపు రాబోయే రోజుల్లో విశాఖ కేంద్రంగా బొత్స ఝాన్సీ గారు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే విజయనగరం ఎంపీ మీరేం కాదండి, ఇప్పుడు మొన్నటి వరకు అక్కడ ఉన్నారు, ఇప్పుడు వైజాగ్, అది కూడా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మీరు ఇక్కడికి వచ్చారు, అంతే కదా. సో అంటే విశాఖ ఎంపీ అన్న దానికి ముద్ర ఏంటంటే అది స్థానికేతరులకే ఉంటది. కానీ స్థానికంగా ఉన్నదానికి ముందు సుబ్బరామరెడ్డి గారు అన్నాడు ఎంపీగా ఉన్నప్పుడు విశాఖ అభివృద్ధి గురించి ఆయన పట్టించుకున్నారా అంటే అది మీకు తెలిసిన విషయమే. పురంధేశ్వరి గారు ఈ రోజు బీజేపీ అధ్యక్షురాలు, ఆవిడ పట్టించుకున్నారంటే అది ఎంతవరకు నిజం అనేది మీకు తెలిసిన విషయమే. నేను అందుకని అడుగుతున్నాను, లేకపోతే నేను అడగను. ఈ రోజు మీరు అడిగింది కరెక్టే గాని ఈ రోజు అందుకే నేను చెప్తున్నాను, ఈవేళ నాది అనుకోబట్టే మనది అనుకోబట్టే ఉత్తరాంధ్ర ఈ రోజు 76లోని విజయనగరం జిల్లాగా ఏర్పడింది. అవును, పుట్టింది ఎప్పుడు ఏంటి పుట్టాం మరి అప్పుడు విశాఖపట్నం, విశాఖపట్నం పుట్టింది మరి అంతే కదా. విశాఖపట్నం అలా కాదు, విశాఖపట్నం కొంత శ్రీకాకుళం కలిపి విజయనగరం పుట్టింది. సో అప్పుడంతా మరి విశాఖపట్నం కామన్, అందరికి కొన్ని సర్టిఫికెట్లు కావాలంటే అప్పుడు ఉన్నవి ఇప్పటికి విశాఖపట్నం వచ్చి తీసుకోవాలి. మరి అలాంటి పరిస్థితిలో ఉండేటప్పుడు ప్రత్యేకించి దీన్ని ఏ విధంగా స్థానికేతరులు అంటారు? ఇంకొకటి, ఇక్కడ ఉండే వాళ్ళకి నేను ఆ రోజు అక్కడున్నా ఇక్కడున్నా ఇక్కడవన్నీ ఎప్పటికప్పుడు ఆ ఇష్యూస్ మీద మాట్లాడి ఈరోజు బిహెచ్పిని అది కూడా మరుగును మూతపడే పరిస్థితులు వస్తే దాన్ని బిహెచ్ఎల్లో తీసుకెళ్లి విలీనం చేయించాను. షిప్ యార్డ్ ఆ రోజు ఆర్డర్స్ రాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఈ రోజు దాన్ని నావీలో కల్పించి ఈవేళ మన ఏదైతే ఈరోజు స్వదేశీ ఈవేళ షిప్స్ ని తయారు చేసుకునే విధానం, నౌకలు తయారు చేసుకుని యుద్ధ నౌకలు సైతం ఈ రోజు మనం తయారు చేసుకునే క్యాపబిలిటీతోని ఈ రోజు అటువంటి దాన్ని ఈ రోజు ప్రథమ స్థానానికి వచ్చిన విధంగా ఈ రోజు వచ్చిందంటే ఆ రోజు పెట్టిన ఎఫర్ట్స్ ఈ రోజు షిప్ యార్డ్ నావీలో ఉండటం వల్ల ఇది జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ కూడా క్యాప్టివ్ మైన్స్, అదే ఐరన్ ఓర్స్, అలా కోల్ మైన్స్ రెండింటి గురించి కూడా మాకు గట్టిగా ఇవ్వాలని చెప్పినప్పుడే అది మినీ రత్న నుంచి నవరత్నాకు వచ్చేటప్పుడే దానికి అవసరమైన మరి పెంచారు. ఆ పెంచడం కూడా మనకుండే 3,000 మిలియన్ మెట్రిక్ టన్స్ దగ్గర నుంచి దాన్ని 6,000 మెట్రిక్ టన్స్ కి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఉత్పత్తికి సంబంధించి కూడా 8,900 కోట్లతో ఆ రోజున్న ప్రైమ్ మినిస్టర్ గారు RINL స్పాట్ లో పెట్టి దాన్ని ఈ రోజు పెంచడానికి సామర్థ్యం పెంచి అడిషనల్ గా దాన్ని తీసుకొచ్చిన కెపాసిటీ ఆ రోజు అడిగిన దాని మీద వచ్చింది. దానికి సంబంధించి ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రభుత్వం చేయాల్సింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఈ ప్రైవేటైజేషన్ జరిగిందనే మచ్చ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికీ ఉంది. దాన్ని తుడుచుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది, కానీ ఇంకా బురద వేస్తోంది అటు పక్కన ప్రతిపక్షం. ఒకటండి, ఈ రోజు నిజంగా అదే చేస్తుంటే మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఇది ప్రజలు బలిదానంతో తీసుకొచ్చి ఉక్కు నగరంగా విశాఖపట్నాన్ని పిలువబడుతున్నాయి స్టీల్ ప్లాంట్ ని ఆంధ్రుల హక్కుగా
దాన్ని ఖచ్చితంగా ఇవాళ ప్రజల పక్షాన్నే ఉండాలి, ఎటువంటి పరిస్థితిలో కూడా ఇది ప్రైవేట్ పరం అవ్వకూడదు అని చెప్పి తీర్మానం కూడా చేసి అంత కమిట్మెంట్ తో ఉన్నారు. రేపు పోరాడి ఖచ్చితంగా అందరం కలిసికట్టుగానే దీన్ని ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ పోరాటంతోనే దాన్ని అలా పెట్టించారు. దాని పూర్తి స్థాయిలో రేపు మళ్ళా అందరూ కూడా గెలుస్తాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారితో కలిపి ఖచ్చితంగా మళ్ళా దీన్ని పబ్లిక్ సెక్టార్ లోనే ఉంచేందుకు మేము మా వంతు పూర్తి సహాయ సహకారం తీసుకోవడం కాదు, మేము ఇటువంటి దానికే మేము డిమాండ్. రైల్వే జోన్ విషయం ఫైనల్ గా ఒక్కసారి చెప్పండి. రైల్వే జోన్ ఖచ్చితంగా రైల్వే జోన్ కూడా అవుతుందని అనుకోవచ్చు. రైల్వే జోన్ కూడా చెప్పాను కదండి, రైల్వే జోన్ కూడా కంటితుడుపుగా ఇచ్చారు. దాన్ని ఈవేళ రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కేకే లైన్ గానీ మన వాల్టేర్ డివిజన్ మనకి పక్కన డివిజన్ తో కలిపి ఉన్నది గానీ మనకి ఇవ్వాలి. మీకు రైల్వే జోన్ ఉంటే మాత్రం జోన్ ఉన్నంత మాత్రం డివిజన్ తీసి మన ఎక్కడ రూల్ లేదు కదా, మరి దాన్ని కూడా ఇవ్వాలి. ఆ కలిపి ఉన్నదాన్ని ఇస్తేనే ఈ రోజు మనకున్న ఈ ఏదైతే ఫ్రైట్ కారిడార్ ఉంటుందో దాని అంతా ఈ రోజు మనం ఎక్కువ ఉత్పత్తులకి దిగుమతులకి ఎగుమతులకితో పాటు ఇవాళ ప్యాసింజర్స్ ట్రాఫిక్ కూడా పెరిగి రెవెన్యూ అంటే పెరుగుతుంది. ఈ ప్రాంతానికి అది ఉపయోగపడుతుంది. ఆ లైన్స్ కూడా కొత్త కనెక్టివిటీకి అవకాశం ఉంటాయి. అలాంటివన్నీ కావాలి. కొత్త పరిశ్రమలు కూడా రైల్వే సంబంధించి కూడా రావాలి. అటువంటివి ఇవ్వాలి కానీ కంటి తిరుపుగా పెడతారా? కానీ ఒకటండి, రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గారిని ఆ స్టేజ్ లో చూస్తారు అందరూ, బొత్స ఝాన్సీ గారిని ఈ స్టేజ్ లో చూస్తారు. ఈవిడ బొత్స ఝాన్సీ గారు కూడా ఈక్వల్ టు బొత్స సత్యనారాయణ గారు అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ప్రజలు చూసే చూపు బట్టి విధానం బట్టి ఉంటుంది. ఏదైనా బొత్స సత్యనారాయణ గారు ఆయన స్టేజ్, ఆయన విధానం, ఆయన తీరు, ఆయన పద్ధతి, ఆయన మమైకమయ్యే తీరు కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన తీరు వేరుగా ఉంటుంది. చిన్నవాడిని కూడా పేరు పెట్టి పిలిచే ఇప్పటికీ ఉంది. పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఆయనంత చనువు, ఆయనంత ఆప్యాయత, ఏదైనా కోపం వస్తే మందలించడం, ఆయనంత ఫెరోషియస్ గా ఉండడం, ఆయనంత కూల్ గా ఫ్రెండ్లీగా తీసుకునే వాళ్ళం కూడా లేవు. అందుకే ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన ఎంత గట్టిగా మాట్లాడతారో ఆ తర్వాత కూల్ గా, ఆయనతో నేను మాట్లాడినప్పుడు కూడా అట్లాగే జరిగింది. చాలా కూల్ గా వచ్చేస్తుంది మళ్ళీ చివరికి రాగానేది. ఓకే, అందుకనే ఆయన అర్థం, ఆయన చూసినప్పుడు ఎదురుగా చూసే మనసుకి అర్థం చేసుకున్నది. అడుగుదాడల్లో వెళ్తున్నారు, మీరు ఆయన అడుగుదాడల్లో నడుస్తున్నారు. ఇద్దరం ఒకరికొకరు షేర్ చేసుకుంటాం. ఓకే, ఆయన సలహాలు ఎంతవరకు మీరు పాటిస్తున్నారు? అవసరమైనప్పుడు ఖచ్చితంగా అడిగి మరీ తెలుసుకుంటాను. ఈ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఆయన నుంచి మీకు వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఈవేళ మన అధినాయకుడు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు పోటీ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పారు. ఓకే, మీరు చెప్పారు కాబట్టి నేను చేయడం కాకుండా మా నాయకుడు మాకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా. కత్తి మీద సామాను అనిపించలేదా ఇక్కడ? ఏదైనా ఇవాళ రాజకీయంలోని ఎన్నికలంటేనే కత్తి మీద సాములాగా ఉంటాయి. దాన్ని ఎదుర్కొంటేనే కదా ఎదుర్కోవాలనే విషయం మీద పిహెచ్డి చేస్తున్నారు ఈ రోజున. పిహెచ్డీలు చేసినవి ఈరోజు సొసైటీలోని ఉన్న సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దాన్ని మీరు చేశాను. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సొసైటీలోనే పొలిటికల్ గా కూడా నేను ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడు మరింత వాటికి ఇంకా ఏ విషయాలు తెలియ కూలంకుషంగా ఈరోజు గట్టిగా వాళ్ళని కమాండ్ గా అడగడానికి ఒక ఉపయోగకరమైన ఉంటాయని ఉద్దేశం మీదే పిహెచ్డీలు కూడా నేను చేయడం జరిగింది. ఒక మహిళ కావడం, విశాఖ ఎంపీగా పోటీ చేయడం అనేది ప్లస్ పాయింట్ అని మీరు భావిస్తున్నారా? ఏ రకంగా భావిస్తున్నారు? ఖచ్చితంగా మన హిందూ సాంప్రదాయంలో ఉంది, మహిళకు అవకాశం ఇస్తే ఏ విధంగా చేసి చూపించా కాబట్టి నాకు అవకాశం ఇచ్చి చేసి చూపెట్టబట్టే మరి పార్లమెంట్ సాక్షిగా సంసద్ రత్నతో ఈ రోజు నాకు అవకాశం ఇచ్చారంటే చేసిన సర్వీస్ కూడా. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా మీకు వచ్చిన పేరు ఆ తర్వాత రాలేకపోయింది ఎందుకనండి? అలాగని మీరు నాకేం ప్రమోషన్లు చేసుకోవడం అలవాట్లేదు. ఎంత కష్టపడితేనండి ఇవాళ పార్లమెంట్ లో దక్షిణ భారతం అంతటి కలిపి సంసద్ రత్న అవార్డు ఇవ్వగలుగుతారు. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు రాగలిగిందంటే అది పనితీరు కాదా, పనిచేయడం కాదా, డెవలప్మెంట్ కాదా, ప్రజలతో మమేకం అవడం కాదా? అదంతా మరి ప్రజల్లోని నిరంతరం కూర్చొని ఎదురుగా పెట్టడం, మాట్లాడకపోయినా ప్రెస్ మీట్లు పెట్టడం అలాంటివి నాకు చేత కాదు. నాకు చేతనైందంతా ప్రజల గ్రీవెన్స్ ని తీసుకొని వెళ్ళి చేయటం. నా మనస్సాక్షి నేను ఈ రోజు నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నేను నిర్వర్తించానా లేదా, ఇక్కడే నేను మంచి చేశానా లేదా అనే ఆలోచనతో మాత్రం నేను ఇప్పుడు కూడా అదే బ్యారేజ్ చేసుకొని నేను వెళ్తుంటాను. ఈ రాజకీయ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఏదంటారు? నా రాజకీయ
నా రాజకీయంలో నేను ఎదుర్కొన్న సవాలంటే సమైక్యాంధ్ర మూమెంట్ లో, ఈరోజు సమైక్యాంధ్ర మూమెంట్ లో నేను నలిగాను, బాగా నలిగారు. అవును. మీరు బాగా ఇష్టపడ్డ సందర్భం? నాకు ఇష్టపడే సందర్భం అంటే ఎప్పుడైతే మాట చెప్పి ఒకటప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉమెన్ మీద ఫోకస్ చేయమని చెప్పని వారు చెప్పిన దాని మీద ఉమెన్ ఎంపవర్మెంట్ గా తీసుకురావాలన్నప్పుడు వారికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా కొత్తగా వెళ్ళినప్పుడు అపోజిషన్ చైర్పర్సన్ అని, జిల్లా పరిషత్ చైర్పర్సన్, అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా నాకు చెప్పారు. నేను నా ప్రాంతానికి ఫస్ట్ టైము బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాషన్ టెక్నాలజీ లాంటివి తీసుకొచ్చి బ్రాండెక్స్ ఉపాధిని వాళ్ళకి కల్పించాను. నిఫ్ట్ వాళ్ళతో ట్రైనింగ్ ఇచ్చి దగ్గర 16,000 మంది అందులో ఉపాధి పొందారు ఇక్కడ. అప్పుడు నాకు చాలా చెప్పిన ఉమెన్ ఎంపవర్మెంట్ కొంతైనా నేను న్యాయం చేసి ఇవ్వగలిగాను అనేది ఒకటి. గర్ల్ చైల్డ్ డ్రాప్ అవుట్స్ ని దాన్ని అత్యధికంగా ఉన్న విజయనగరం జిల్లాలో 34 మండలాలు కూడా మరి కేజీబీవీలు తీసుకొచ్చి కేంద్రంతో మాట్లాడి అందరికి కూడా వీళ్ళు చదువుకోవడానికి అవకాశం కల్పించి ఆ తల్లిదండ్రులకి మళ్ళీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా ఇవాళ బ్యాంకర్స్ తో మాట్లాడి మళ్ళా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు నేను చాలా సాటిస్ఫై అయ్యాను. మూడవది పార్లమెంట్ లో మాట్లాడి మత్స్యకారులకి 50 సంవత్సరాలకే ఏదైతే ఇవాళ రెటినా యూవీ రేస్ పెట్టి స్కిన్ 2 డ్యామేజ్ అయ్యి వాళ్ళు పనిచేయలేని పరిస్థితి వస్తుందో వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని, ప్రత్యేక కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని మాట్లాడినప్పుడు దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తే దానికి నేను చాలా సంతోషించాను. ఇట్లాంటివి ఒకటే కాదు, ఈ ఎన్ఆర్ఈజెస్ లో స్పెషల్ గ్రూప్స్ ఫర్ స్పెషల్ నీడ్స్ అని వారికి ఏవైతే ఈవేళ ప్రత్యేకమైన ఫిజికలీ ఛాలెంజ్డ్, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ వాళ్ళు కూడా ఉపాధి కోసం కావాలనేటప్పుడు వారు కూడా ఆన్ పార్ విత్ నార్మల్ పీపుల్ లాగా వాళ్ళు పనులు చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక తరహా రికమెండ్ చేసి వాటి ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో దానిలో భాగస్వామి అయ్యి పనిచేసి ఇంప్లిమెంట్ చేశాను. లైట్ టూల్స్, రెవెన్యూ ప్లాంటేషన్, పిట్స్ అలాంటి వాటిని కూడా వారికి ఇచ్చి ఈరోజు ఏర్పాటు చేసిన దాంట్లో కూడా నేను దానిలో కూడా సక్సెస్ఫుల్ అయ్యాను. ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా ఒక పాలసీ డెసిషన్. ఈవేళ అలాంటి వాటిని వీళ్ళు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేయగలిగాను. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కనిపిస్తున్న అతి పెద్ద సవాల్ ఏంటి? ఎక్కడికి వెళ్ళినా ఈసారి ప్రజల్లో ఉన్నది అతిపెద్ద సవాల్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కఠినమైన క్వశ్చన్ ఏదైనా కనిపించిందా? ఎప్పుడు దానికన్నా ఆన్సర్ ఇవ్వాలి అన్న ఆలోచన ఎక్కడన్నా వచ్చింది? ఎలా ఇవ్వాలి అన్న ఎప్పుడు కూడా నా ముందు అది రాలేదు. కానీ నాకైతే నేను ప్రత్యక్షంగా చూసుకున్నది ఇంకా ఈ సముద్ర తీరం అంతా ఉంది. ఈ సముద్ర తీరంలో ఉన్న పొల్యూషన్ లాంటిది ఏముందో, అలాగే సముద్ర తీరం కూడా తగ్గిపోకుండా దానికి అవసరమయ్యే దాన్ని కూడా వీళ్ళ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి దాన్ని ఈరోజు ప్రత్యేకించి అది మనం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని రేపు పార్లమెంట్ లో దానికి అవసరమైన ప్రొటెక్షన్ వాల్ లాంటివో లేకపోతే దాని క్లీనింగ్ కోసమనో ప్రత్యేకమైన దాన్ని ఈరోజు తీసుకొచ్చి చేయాలనే ఆలోచన అయితే నాకు ఉంది. మన పర్యావరణం పరిరక్షించుకోవడమే మనకి పెద్ద సవాలు. ఈవేళ దాన్ని ఎక్కడెక్కడ వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిలో ప్లాంటేషన్ లాంటిది పెట్టి ఈవేళ గ్రీనరీతో పాటు ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్, ఈకో బ్యాలెన్స్ చేయాలనే ఆలోచన ఉంది. అలాంటి వాటితోని ఈరోజు అలాంటి సవాళ్ళు మనకి ఈ రోజు ఎదురవుతున్నాయి. కానీ ప్రజలతో నేరుగా ఇవాళ పెద్ద సవాల్ అంటూ ఏం లేదు. మనకి అలాంటి మారుతున్నాయి. హెల్త్ వైజ్ గా, ఎన్విరాన్మెంట్ వైజ్ గా, న్యాచురల్ రిసోర్స్ ని ఈ రోజు ఉపయోగించుకోవడంలోని మనం అన్ని తీసుకుంటే వాటర్ సేవ్ ఉండాలి, ఎనర్జీ సేవ్ ఉండాలి. ఇలాంటి వాటి అన్నిటి మీద ఈరోజు ప్లాస్టిక్ బ్యాన్ ఉండాలి. ఇలాంటివన్నీ తీసుకుంటేనే మనం పర్యావరణం పరిరక్షించుకోవడంతో పాటు ప్రజలను ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఉంటుంది. నా వంతు సహాయ సహకారం ఏ విధంగా వెళ్తుంది అనేది నేను కూడా మరి అటువంటి సవాల్ని ఎదుర్కోవాలని నేను ఆలోచన చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖకి కాబోయే విశాఖ ఎంపీగా మీరు కాబోతున్నారు, రాజధానికి ఎంపీ కాబోతున్నారు. ఆ విషయం గుర్తొచ్చినప్పుడు ఒక రకమైన ఫీలింగ్ అనేది వస్తుంది కదా? ఖచ్చితంగా ఉంటది కదండి. విజయనగరం వేరు, బొబ్బిలి వేరు, విశాఖ అనగానే ఆ రకమైన ఫీలింగ్ ఒకటి ఖచ్చితంగా ఉంటది. రాజధాని కాబోయే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రజలు ఇవాళ ఆశీర్వదించి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని, ఈ డెవలప్మెంట్ లో కూడా వన్ ఆఫ్ ది మెంబర్ గా నన్ను
తప్పకుండా తీసుకుంటారని, రాజధానికి నిజంగా అటువంటి దాన్ని సర్వీస్ చేసే అవకాశం వచ్చిందంటే అంతకన్నా మహాభాగ్యం ఇంకో ఏముంటది? ఖచ్చితంగా ఉంటది. రాజధాని ఎంపీ అవటం అంటే మాటలు కాదు, సవాళ్ళు కూడా ఆ రకంగానే ఉంటాయి. వాటిని ఎదుర్కోగలిగే సత్తా మీలో ఉందని అనుకోవచ్చు. ఏమంటారు? ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. కానీ కొన్ని సర్వేలు మాత్రం లేదు, టీడీపీ గవర్నమెంట్ వస్తుందని అంటున్నారు. మీ అంచనాలు ఏంటి? మీకున్న రాజకీయ అనుభవంలో ఈవేళ 100కి మీరు చెప్పొచ్చు రావచ్చు వస్తుంది అని చెప్పి, కానీ 175 వస్తాయా రావా? 100కి 100 పాళ్ళు ఈ రోజు 150 దాటరా? ఖచ్చితంగా దాటుతాం, ఖచ్చితంగా దాటుతాం. ఏంటంత కాన్ఫిడెన్స్? చేస్తున్న కార్యక్రమాలు 40% పీపుల్ మాత్రమే దాన్ని అందుకోగలుగుతున్నారు. లేదు, అవి ఒక పక్కని ఇస్తున్న రాంగ్ ప్రిడిక్షన్. ఈవేళ ఒక మైండ్ గేమ్ అనేది ప్రజల్లోకి విసురుతా ఉన్నారు. సోషల్ మీడియా పట్టణాల ప్రాంతాల్లో ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, గ్రామ ప్రాంతాల్లో బాగా ఉంది. అటు తెలంగాణలో అదే రకమైన పరిస్థితి కనిపించింది కాంగ్రెస్ పార్టీకి, అదే ఇక్కడ రిఫ్లెక్ట్ కాబోతోందని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు పరిస్థితి అయితే వేరు. అప్పుడు ఇచ్చారంటే నలుగురికి వేవులో వచ్చింది చేసిందంటే ఆ రోజు పటిష్టమైన నాయకత్వం, అటు పూర్తి స్థాయిలోనే ఉండే పరిస్థితులు వేరు. ఆ రోజు అంతా ఉండేది ఇవెందో మేయర్తో కలిపి, ఈరోజు కార్పొరేట్లతో కలిపి ఈరోజు పటిష్టంగా ఈరోజు అర్బన్ లో ఉన్నారు. అనేక సర్వీసులు చేశారు, డెవలప్మెంట్స్ చేశారు. 2019లో టీడీపీ సీట్లు గెలుచుకుంది, ఎంపీ సీట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మరి అది రివర్స్ అవుతుందా ఈసారి? అంటే రివర్స్ అంటే మీరు ఎంపీ సీటు ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ 7 నియోజకవర్గాల్లో గెలవాలి. 7 నియోజకవర్గాలు మా ఎమ్మెల్యేలతో పాటు ఎవరికి తట్టలేదా? ఎవరికి ఉన్నా కూడా ఝాన్సీ గారు చూసుకుంటారా? ఖచ్చితంగా అందరం గెలుస్తాం, 7 గెలుస్తాం. మీరే చూస్తారు కదా, రైట్. ప్రజలు తప్పకుండా ఆమోదిస్తారు, అవకాశం ఇస్తారు. అది డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. కోరుకునే వాళ్ళ శాతం ఎక్కువ. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకైతే ఇబ్బందిగా ఉంటది కానీ దాన్ని లోకల్ గా ఉన్న వాళ్ళకి లోకల్ గా ఉండే వాళ్ళు కావాలని కోరుతారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నమస్తే అండి, థ్యాంక్ యూ.